హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 రిలీజ్ కి ఇంకా 3 days మాత్రమే ఉంది. బాక్సాఫీస్ అయితే వేడెక్కిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మణిశంకర్ వరప్రసాద్ గారి తర్వాత పెద్ద సినిమా పెద్ద రిలీజ్ అయితే పడలేదు. అలానే దురంధర్ పార్ట్ 1 తర్వాత కూడా అందులో సగం రేంజ్ రీచ్ అయిన హిందీ సినిమా కూడా లేదు. సో ఇండస్ట్రీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి వస్తున్నాయి ఈ 2 ఫిల్మ్స్. సో దీన్ని ఒక క్లాష్ లా కాకుండా బిగ్గెస్ట్ కంబ్యాక్స్ గా ఆయా ఇండస్ట్రీకి చెప్పుకోవచ్చు. అయితే కంబ్యాక్ కంటే ముందు 2 సినిమాలు కూడా హిట్ అనిపించుకోవడం చాలా అవసరం. డబ్బులు పెట్టిన మేకర్స్ కి సినిమాని కొన్న బయర్స్ కి సేఫ్ అవ్వాలి, అలానే ప్రాఫిట్స్ కూడా రావాలి. అయితే 2 సినిమాల బిజినెస్ లు ఎలా ఉన్నాయి, ఏ సినిమాకి రికవరీ చేసే ఛాన్స్ ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఈ 2 సినిమాలు డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు, హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, నైజంలో ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 50 కోట్ల రేంజ్ లో ఉండగా ఇది ఓజీ రేంజ్ నెంబర్ అనే చెప్పాలి. ఇంక్లూడింగ్ జీఎస్టీ 50 కోట్ల షేర్ వస్తే చాలు. ప్రజెంట్ నైజంలో బుకింగ్స్ అయితే కంప్లీట్ డామినేషన్ చూపిస్తుంది దురంధర్ 2 అండ్ ఏ సెంటర్స్ అన్ని కూడా చాలా వరకు ఆక్యుపై చేసుకుంది. ఇక ఆంధ్ర చూసుకుంటే ఉత్తరాంధ్ర 14 కోట్ల వరకు బిజినెస్ జరగక ఓవరాల్ గా కోస్టల్ ఆంధ్రలో 54 కోట్ల రేషియోకి అయితే వెళ్ళింది ఈ సినిమా. మేకర్స్ అయితే 60 కోట్ల వరకు ట్రై చేశారు, బట్ ఓవరాల్ గా 54 కోట్ల వరకు వెళ్ళినట్టు టాక్. ఇక సీడెడ్ లో మేకర్స్ 20 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయగా 16 కోట్ల వరకు వెళ్ళినట్టు టాక్. అలా చూసుకుంటే బిజినెస్ ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే 120 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ నుంచి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా డేటా ఇంకా రావాల్సి ఉండగా ఓవర్సీస్ లో 3 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రాబోతుంది ఈ సినిమా. అంటే ఓవర్సీస్ మొత్తం మీద 24 కోట్ల వరకు గ్రాస్, 12 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. టాక్ వచ్చిందంటే ఇది పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. సో వరల్డ్ వైడ్ గా 140 కోట్ల రేంజ్ లో బిజినెస్ కాస్త అటు ఇటుగా జరిగిందనే టాక్. ఇంక్లూడింగ్ జీఎస్టీ 140 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంటే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. అదే ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ అయితే 120 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. సో ఏది ఏమైనా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వరల్డ్ వైడ్ గా 225 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే పక్కా హిట్ అనే చెప్పాలి. సినిమాకి బడ్జెట్ 150 కోట్ల రేంజ్ లో పెట్టడంతో ఓటీటీ పరంగా 80 కోట్లు, ఆడియో, శాటిలైట్, నాన్ థియేటర్కల్ మొత్తం కలుపుకుంటే 115 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. ఇక థియేటర్కల్ గా 140 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఉండగా ఓవరాల్ గా 250 కోట్ల పైన బిజినెస్ అయితే మేకర్స్ కి రికవరీ అయింది. అంటే టేబుల్ ప్రాఫిటే 100 కోట్ల పైన అన్నమాట. ఇక దురంధర్ 2 విషయానికి వస్తే పార్ట్ 1 1300 కోట్లు కొట్టేసింది కదా. ఈ సినిమా 1500-1600 కోట్లు కొట్టకపోతే హిట్ కాదని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ హిందీ సినిమా తెలుగు సినిమాలా వర్క్ చేయదు. పార్ట్ 1 1000 కోట్లు కలెక్ట్ చేస్తే పార్ట్ 2 1000 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రానే రాదు. పార్ట్ 1 కి బడ్జెట్ 200 కోట్ల వరకు పెడితే ఆ సినిమా 1300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకి బడ్జెట్ 250 నుంచి 350 కోట్ల మధ్య అయితే ఉండబోతుంది. అండ్ నాన్ థియేటర్కల్ గానే చాలా వరకు రికవర్ చేయబోతున్నాయి ఈ సినిమా. ప్రజెంట్ ఉన్న టాక్ బట్టి 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగిందంటే డీసెంట్ హిట్ గా చెప్పొచ్చు. బట్ ప్రాపర్ డేటా అయితే రావాల్సి ఉంది. 1000 కోట్లు కొట్టిందంటే పార్ట్ 1 రేంజ్ లో హిట్ అని చెప్పి అంతా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలుగు స్టేట్స్, నార్త్ ఇండియా ఇలా అన్ని చోట్ల కూడా బుకింగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రతి స్టేట్ లో కూడా చాలా ఎక్కువగా అమ్ముకున్నారు అండ్ కొన్ని చోట్ల అయితే స్ట్రైట్ గానే రిలీజ్ చేస్తున్నారు. అందుకే డేటా ఇంకా బయటికి రాలేదు. ఇక ఇప్పటికే 100 కోట్ల ప్రీసేల్ కొట్టేసిన ఈ సినిమా ఫస్ట్ ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనర్ అయితే అనిపించుకోవడానికి రెడీ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్లు ఉంటే దురంధర్ 2 మినిమం టార్గెట్ 600 కోట్లు అయితే ఉంది. చూడాలి ఏ సినిమా ఎంత రికవరీ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 బిజినెస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.